నెల్లూరు సంతపేట ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు టీడీపీ నాయకులు కపిల శ్రీనివాసులు వారి సతీమణి రేవతి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి బాలాభిషేకం చేసి వారు మీడియాతో మాట్లాడారు. గత 3 సంవత్సరాల క్రితం వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తమపై ఎన్నో కేసులు పెట్టించి వైసీపీ కార్యకర్తలతో ఎన్నోసార్లు కొట్టించి నానా ఇబ్బందులు పెట్టారని తెలిపారు. నెల్లూరు సంతపేట ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు టీడీపీ నాయకులు కపిల శ్రీనివాసులు వారి సతీమణి రేవతి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి బాలాభిషేకం చేసి వారు మీడియాతో మాట్లాడారు. గత 3 సంవత్సరాల క్రితం వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తమపై ఎన్నో కేసులు పెట్టించి వైసీపీ కార్యకర్తలతో ఎన్నోసార్లు కొట్టించి నానా ఇబ్బందులు పెట్టారని తెలిపారు. దుర్మార్గమైన పాలన సాగుతుంది. అటు జగన్మోహన్ రెడ్డి కానీ నెల్లూరు పోరంబోకు అనిల్ కానీ ఓడిపోయేదాకా నల్లని గుడ్డలతో ఉంటానని చెప్పి అరగుండ అరమేశంతో నేను శపథం చేయడం జరిగింది. ఇదే సెంటర్లో ఇదే వీధిలో నీచాతి నీచంగా నువ్వు నన్ను తిట్టడం జరిగింది. నేను పెద్ద సమస్య కాదు ఇప్పుడు నేను తిట్టాలంటే. నువ్వు నా కొడుక అంటే నేను దొంగ నా కొడుక లంచా కొడుక కూడా అనగలుగుతా. మా నాయకులు అటు అనవద్దు అంటున్నారు కాబట్టి ఆగా, లేదంటే చన్నాలని మాస్టర్సా. నువ్వు చెప్తున్నావు రాజకీయ సన్యాసం తీసుకుంటానంటున్నావు. రాజకీయ సన్యాసం ఈరోజు తీసుకోవాలా? ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడ కూడా నెల్లూరులో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ పోటీ చేయకూడదు. నువ్వు ఒక అమ్మ అబ్బు పుట్టుంటే నువ్వు అన్నావు కదా, ఒక అమ్మ అబ్బు పుట్టుంటే ఒక అమ్మ అబ్బు పుట్టుంటే ఒక అమ్మ అబ్బు పుట్టుంటే నేను నిన్ను అడుగుతున్నావు, నిజంగా నువ్వు ఒక అమ్మ అబ్బు పుట్టుంటే నువ్వు ఒక రాజకీయ సన్యాసం తీసుకోవాలి. ఎందుకంటే పత్రికా ముఖంగా చెప్పుకున్నా నువ్వు దాన్ని మేము గట్టిగా నిలబడుతున్నావు. మేము అనుకున్నది సాధించాం కాబట్టి నువ్వు కూడా నువ్వు అనుకున్న మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పొంగు నారాయణ గారు రాష్ట్ర చరిత్రలో నెల్లూరు సువర్ణ నక్షత్రం నిండిపోయేటట్టుగా 72,469 ఓట్ల మెజార్టీతో నారాయణ సార్ గెలవడం జరిగింది. అటు చంద్రబాబు నాయుడు గారు గెలవడం జరిగింది. వారిద్దరి గెలుపుకి చిహ్నంగా ఈరోజు నల్లని దుస్తులు వదిలి ఈరోజు నా క్రీమ్ గుడ్లు వేసుకున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. కష్టాలు పెట్టేదానికి కారణం పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్. అయితే ఆ కష్టాల్లో నాకు వెన్నంటుండి తోడుగా నాకు సపోర్ట్గా నిలిచిన మీడియా ప్రతినిధులందరికీ, మీడియా సోదరులందరికీ నేను తల వంచి నమస్కారం ఎన్టీఆర్ సాక్షిగా తెలుపుతున్నాను. ఈరోజు నాకు అవకాశం వచ్చింది. 2.5 సంవత్సరం క్రితం దొంగ ఓట్లతో దుర్మార్గంగా అడ్డదిడ్డంగా మున్సిపాలిటీ ఎలక్షన్లో 100కు 100 అని గెలుచుకున్నానని మీసం తెప్పిన అనిల్ కుమార్ మీద మా ఆయన సవాల్ విసిరాడు. నువ్వు ఓడిపోయేంత వరకు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యేంత వరకు, నెల్లూరులో పొంగూరు నారాయణ గారు గెలిచేంత వరకు ఈ నల్ల బట్టలు ధరిస్తానని శపథం చేశారు. అదేవిధంగా నేను ఒకరోజు కళ్ళ నీళ్లతోటి నెల్లూరు ఉమ్మడి జిల్లాలో 10కి 10 నియోజకవర్గాలు ఒక్కటైనా నువ్వు సత్యంగా నీతిగా కానీ గెలిస్తే నేను నత్తగే సెంటర్లో ఉరేసుకునేదానికి సిద్ధం అన్నాను నేను ఆ రోజు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేనికి సిద్ధం కాదు అని చెప్తున్నా. ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా అనిల్ కుమార్కి, మళ్ళీ చెప్తున్నా. ఆ రోజు తొడగొట్టా, మళ్ళీ ఈ రోజు తొడగొడుతున్నా. నువ్వు రాజకీయ సన్యాసం చేసుకునేదానికి సిద్ధమా అని సవాల్ తొడగొడుతున్నా. ఈరోజు మొన్న నేను మాట్లాడావు, నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నావు. 1% 2% కాదు, 100% తెలుగుదేశం. నువ్వు గుండు 0 వైసీపీ. ఇక తోక ముడుచుకొని నువ్వు రాజకీయ సన్యాసం పుచ్చుకోవాలి. ఈరోజు మా ఆయన మగోళ్ళలాగా 2.5 సంవత్సరం గుండు మీసాలతోటి, మీసాలు లేకుండా నల్లగుడ్డలతో దీక్ష పెట్టి ఈరోజు ఎన్టీ రామారావు గారి సాక్షిగా వాటిని విసర్జించడం జరిగింది. ముందు నీకు పోయే రోజుల దగ్గర మళ్ళీ చెప్తాను.